నా పేరు మురళీకృష్ణ. పేరు ఉండేది ఓకే. కూకట్పల్లిలో. వయసు నాది 55 ఏళ్ళు. నేను నేను ఈ ప్రోగ్రామ్ శ్రీవల్లి గారి ద్వారా రికమెండ్ చేసి మీ దాంట్లో జాయిన్ అయ్యాను. ఆరోగ్యపరంగా చూసుకుంటే నాకు వెయిట్ కొద్దిగా తగ్గినట్టు కూడా అనిపిస్తుంది. యాక్చువల్లీ కొన్ని ప్రాబ్లమ్స్ నాకు ఉన్నాయి ఫిజికల్లీ. అవి ఒక్కటి మాక్సిమం కొద్దిగా రెక్టిఫై అయినట్టు అనిపిస్తుంది. అంత ఇదిగా చెప్పుకోకపోయినా కానీ రెక్టిఫై అయినట్టు అనిపిస్తుంది. ఇంకా తేడాలు అనేది కళలో తిమ్మిర్లు ఉండేవి, అవి కొద్దిగా తగ్గినట్టు అనిపిస్తుంది. కొద్దిగా వాపు కూడా తగ్గినట్టే అనిపిస్తుంది ఇప్పుడు ప్రెజెంట్. యాక్చువల్లీ జర్నీ చేస్తే నాకు కాళ్ళు వాసేవి ప్రెజెంట్. కాకపోతే ఇప్పుడు ఏమీ కాళ్ళు వాపులు అనేది ఏమి కనబడలేదు. ఈ రోజు అయితే జర్నీ చేసి వచ్చాను, నేను నియర్లీ 6 అవర్స్ జర్నీ చేసి వచ్చాను. కానీ ఎటువంటి వాపు అయితే కనబడలేదు గురుగారు. ఆరోగ్యపరంగా లైట్ వెయిట్ అయినట్టు అనిపిస్తుంది. ఫిజికల్లీ ఫిట్నెస్లో కూడా చాలా తేడా కనిపిస్తుంది నాకు. ఓకే. ఇంకా చెప్పాలి అంటే ఇంకా మెంటల్లీ కొద్దిగా డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. నేను కొన్ని నమ్మని, ఇప్పుడు కొన్ని నమ్ముతున్నాను. నిద్ర అనేది నాకు ఎప్పుడూ ప్రాబ్లం కాదు గురుగారు. ఏ రోజు కూడా నాకు నిద్ర ప్రాబ్లం లేకుండా ఉండేది. ఇప్పటికీ అసలు లేదు రీసెంట్‌గా అయితే. ఆహ్, కొన్ని కొన్ని విషయాలైతే నాకు ఇప్పుడు రియాలిటీగా కొన్ని అర్థమవుతున్నాయి. కొన్ని ఆవేశాలు కూడా చంపుకుంటున్నాను కొన్ని విషయాల్లో. అలాంటివన్నీ తెలుస్తున్నాయి నాకు. వేరేగా ఇంకా చెప్పాల్సింది కూడా నాకు అంత తెలియట్లేదు. టోటల్‌గా అయితే మాత్రం చాలా డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. బాడీలో అయితే చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. అవి గురుగారు ఈ అనుభవాలనేది చాలా బాగానే అయింది నాకు. ఆధ్యాత్మికంగా అనుకోకుండా అయితే మాత్రం దేవుడి గుడికి వెళ్ళటం అయితే మొదలుపెట్టాను నేను. ఇప్పటిదాకా నేను ఎన్ని సంవత్సరాలు కూడా చూసుంటాను దేవుడిని. అన్ని సార్లు చూసాను అది మాత్రం. అది ఎందువల్ల మార్పొచ్చిందో నాకు తెలియదు యాక్చువల్లీ. అది త్రూ మీ ద్వారా వచ్చిందా? లేపోతే ఎలా అయిందనేది కూడా నాకు అర్థం కావట్లేదు యాక్చువల్లీ. కానీ కొద్ది ప్రభావం అయితే పడుతూనే ఉంది మీ ఇది నా మీద. నిరోధక శక్తి కూడా పెరిగిందని అనుకుంటున్నాను. ఫిజికల్ ఫిట్‌నెస్‌లో కూడా తేడా కనబడుతుంది 100% నాకు. కొన్ని కొన్ని సార్లు ఈ ప్రోగ్రామ్‌లో కూడా కొద్దిగా డిస్టర్బెన్స్ అయితే జరిగింది గురుగారు. కొద్దిగా నేను ఊరికెళ్ళి రావడం అనేది జరిగింది. సో, నిన్న నేను కనెక్ట్ కాలేకపోయాను. కాకపోతే ఆడియో కాల్ ద్వారా విన్నాను ప్రోగ్రామ్ అంతా. అది గురువుగారు. రైట్. నా ఓకే. అనుభవాలైతే అలా రైట్. 2-3 హ్మ్. మధ్య తగ్గినట్టున్నాను. 81 ఉన్నాను నేను. ప్రెజెంట్ హ్మ్. 78కొచ్చాను. స్కిన్ కలర్ అంత తిరిగిపోయినా షేప్‌లో అయితే తెలుస్తుంది గురుగారు. నేను యాక్చువల్లీ నడుము దగ్గర నాకు బాగా ఇదుండేది కొద్దిగా. అంటే కొలెస్ట్రాల్ ఉన్నట్టు అనిపిచ్చేది. దాంట్లో ఇప్పుడు చాలా తేడా ఉంది. బాడీ ఫ్లక్చుయేటింగ్ ఉంది. ఇదివరకు నేను బాడీ బెండ్ చేసినప్పుడు నాకు స్టమక్ పొట్ట తగిలేది. ఇప్పుడు రిబ్స్ తగులుతున్నాయి. సో, రిబ్స్ తగులుతున్నాయి. అంటే పొట్ట తగ్గిందనేది కూడా నేను కొద్దిగా నమ్ముతున్నాను. కాళ్ళల్లో తిమ్మిర్లు తగ్గినాయి గురుగారు. ఇంకోటేంటంటే నేను జర్నీ చేసినప్పుడు కంపల్సరీ కాళ్ళు వాసేవి నాకు. అది మాత్రం ఇప్పుడు లేదు. ఇవాళ నేను నిన్న 6 అవర్స్, ఇవాళ 6 అవర్స్ జర్నీ చేశాను. ఎటువంటి వాపులు లేవు కాళ్ళలో. అది నాకు క్లియర్‌గా ఇవాళ కనబడింది అది మాత్రం. అది సిట్టింగ్‌లో వచ్చాను నేను బస్సులో. సిట్టింగ్ బస్‌లో వచ్చినా కూడా వాపులు లేవు. అదొకటి క్లియర్‌గా నాకు కనబడింది. నేను ఎక్స్‌పీరియన్స్‌గా ఫీల్ అయింది కూడా అది. ప్లస్ నాకు మెట్లెక్కేటప్పుడు కొద్దిగా మోకాళ్ళలో కొద్దిగా ఇబ్బంది అనిపించేది. ఇప్పుడు ఎటువంటిది కనబడట్లేదు. ఈ 4, 5 డేస్ నుంచి అయితే నాకసలు తెలియలేదు. తిమ్మిరి కూడా తగ్గుతుంది. ఎడం కాలు ఒకటి తిమ్మిరి ఉండేది నాకది. అది కూడా తగ్గింది చాలా వరకు. అది మాత్రం తెలుసుకుంది తేడా. ఫిజికల్ ఫిట్‌నెస్‌లో తేడా ఉంది అనేది మాత్రం తెలుస్తుంది. లెవెల్ 2 కూడా నేను కంపల్సరీగా చేద్దామని అనుకుంటున్నాను. నిగారంతోటి అది కంపల్సరీగా. గురువుండాలి అనేది కూడా తెలుసుకుంది దీని వల్లనే. లేకపోతే మా అనుభవంలో వయసు ప్రకారం నేను అనుకునేవాడిని అన్నీ మనకు తెలుసు కాకపోతే ఇప్పుడు పూర్తిగా చాలా తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయని కూడా తెలిసింది. ఆల్ రైట్ సార్. గుడ్. థాంక్ యూ సో మచ్.